అతనికి రెండో పెళ్ళైంది. పైగా ఏ పని చేత కాదు. భార్య కష్టపడితే అతను మాత్రం ఇంట్లో కూర్చొని తినేవాడు. పైగా పదే పదే భార్యని డబ్బులు అడగటం, ఆమెతో గొడవ పడటమే అతని దినచర్య. భర్త ప్రవర్తనతో విసిగెత్తిన భార్య అతన్ని పట్టించుకోవటం మానేసింది. చేతిలో చిల్లిగవ్వ లేకపోవటం, దానికి తోడు భార్య తన మాట లెక్క చేయటం లేదన్న కోపంతో ఆ భర్త దారుణానికి పాల్పడ్డాడు. ఇంతకీ ఏం జరిగింది? భార్యను ఆ భర్త ఏం చేశాడు? ప్రస్తుత కాలంలో కొందరు డబ్బు కోసం కుటుంబ బంధాలను కూడా లెక్క చేయటం లేదు. కుటుంబ బంధాల కంటే డబ్బుకే ప్రాధాన్యమిస్తున్నారు. డబ్బు మోజులో పడి కట్టుకున్న వారిని కూడా కడతీర్చుతున్నారు. మెదక్ జిల్లా రామయ్యంపేటలో డబ్బులు ఇవ్వట్లేదన్న కోపంతో కట్టుకున్న భార్యను గడ్డపారతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామానికి చెందిన త్రిమూర్తులు మెదక్ జిల్లాకు చెందిన వరలక్ష్మిని 2015లో రెండో వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత త్రిమూర్తులు ఇల్లరికం వచ్చి చేకుంటలో నివాసముంటున్నాడు. వీరికి దుర్గాప్రసాద్ అనే 10 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. 2 సంవత్సరాల క్రితం కుటుంబ పోషణ కోసం వరలక్ష్మి ఓ కంపెనీలో ఉద్యోగానికి వెళ్లడం ప్రారంభించింది. త్రిమూర్తులు ఎలాంటి పని చేయకుండా ఇంట్లోనే ఉంటూ భార్యను డబ్బుల కోసం వేధించేవాడు. చేగుంటకు చెందిన త్రిమూర్తులు వరలక్ష్మిని మ్యారేజ్ చేసుకున్నాడు 2015లో. చేసుకున్న తర్వాత వాళ్ళకి ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు వయసు 10 years. అయితే గత కొంతకాలంగా త్రిమూర్తులు అలాగే వైఫ్ వరలక్ష్మి మధ్యలో డబ్బుల విషయంలో చాలా గొడవలు జరుగుతున్నాయి. త్రిమూర్తులు రోజువారీ ఖర్చుల కోసం భార్యను తరచూ డబ్బులు అడిగేవాడు. వరలక్ష్మి డబ్బులు లేవని చెప్పిన ప్రతిసారి భర్తలో అసహనం పెరిగేది. సమాజంలో తనను చులకనగా చూస్తోందని త్రిమూర్తులు భార్యపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా భార్యను అంతమొందించాలని ప్లాన్ వేశాడు. కుటుంబ సభ్యులందరూ నిద్రలో ఉండగా పథకం ప్రకారం ముందుగానే తెచ్చుకున్న గడ్డపారతో భార్య తలపై దాడి చేసి హతమార్చాడు. ఆ తర్వాత విషయం బయటకు చెబితే చంపేస్తానని కొడుకును బెదిరించాడు. తల్లి మరణాన్ని కల్లారా చూసిన బాలుడు భయంతో నిశ్శబ్దంగా ఉండిపోయాడు. భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది 22 ఫిబ్రవరికి. జరిగినప్పుడు ఆ విషయంలో తర్వాత భర్త త్రిమూర్తులు ఆమెపై పారతో దాడి చేశాడు. తలపై దాడి చేసినప్పుడు ఆమె అక్కడే చనిపోయింది. ఆయన భార్యను కొట్టి చనిపోయిన తర్వాత ఆమె దగ్గర ఉన్న గోల్డ్ కూడా 39 గ్రాముల గోల్డ్ అలాగే 5,000 రూపాయలు కూడా తీసుకొని పోవడం జరిగింది. భార్యను హత్య చేసిన అనంతరం ఆమె మెడలో ఉన్న 39.55 గ్రాముల బంగారు పుస్తెల తాడు, 5,000 నగదు, చరవాణి తీసుకున్న త్రిమూర్తులు అన్నవరానికి పరారయ్యాడు. రామయ్యంపేట పోలీసులు ప్రత్యేక బృందం ద్వారా త్రిమూర్తులపై నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో త్రిమూర్తులు తన కుమారుడిని చూడటానికి రామయ్యంపేటకు వచ్చాడు. అది గమనించిన పోలీసులు చేగుంట బస్టాండ్ వద్ద అతన్ని పట్టుకుని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద పుస్తెల తాడుతో పాటు 2 ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. దానిలో భాగంగా అతన్ని ఈ నెల 1వ తారీఖు 1/3/2026 మనం అరెస్ట్ చేసి రిమాండ్ చేశాము. సో అతని నుంచి అవన్నీ రికవర్ చేశాము. అతను అరెస్ట్ చేసి రిమాండ్ సాధించడం జరిగింది. సో మహిళలపై జరిగే అత్యాచారాలు కానీ హత్యలు కానీ వీటి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఏమైనా ఇబ్బందులు ఉంటే పోలీసు వారిని సంప్రదించాలి, లేదా రెవెన్యూ సంప్రదించాలి. కానీ సమస్యలు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో చట్టాన్ని చర్యలు తీసుకోకూడదు. తీసుకుంటే అటు వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం. నేటి కాలంలో మనుషులు కుటుంబ సంబంధాల కంటే డబ్బుకే ప్రాధాన్యం ఇస్తున్నారనడానికి ఈ ఘటనే నిదర్శనం.